తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమాలను చేస్తూ వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కో జోనర్లో చాలా మంచి పట్టుండడంతో డిఫరెంట్ జోనర్స్తో ప్రేక్షకులను అరించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గత 50 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకువెళ్తున్న ఘనత వీళ్లకే దక్కింది. ఈ నలుగురు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డ సందర్భాలు తక్కువనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత 2027 సంక్రాంతికి ఈ నలుగురు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు. వీళ్లలో ఎవరు పై చేయి సాధిస్తారు, ఎవరిని డామినేట్ చేస్తారు, విజయం అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. సీనియర్ హీరోలందరూ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను నరించడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఎవరు తగ్గే అవకాశం అయితే లేదు. సక్సెస్ఫుల్ కంటెంట్ని తీసుకొచ్చిన వారికి మాత్రమే విజయం దక్కుతుంది. రొటీన్ పంథాలో వెళ్తే ప్రేక్షకులు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు ఈ సినిమాలతో ఈ నలుగురు హీరోలు ఏ రేంజ్ సక్సెస్ని సాధిస్తారు, తద్వారా హీరోల్లో ఎవరు టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం 2027 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సంక్రాంతికి చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమాతో భారీ సక్సెస్ని అందుకుని తన అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలోనే వచ్చే సంక్రాంతికి సైతం చిరంజీవి తన సత్తా చాటితే వరుసగా 2 సంక్రాంతులకు విజయాలను అందుకున్న వాడవుతాడు. ఇక బాలయ్య బాబుకు సైతం సంక్రాంతి సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నరసింహనాయుడు, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలతో సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. ఆయన సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు. నాగార్జున కూడా ఇంతకు ముందు సోగ్గాడే చిన్ననైనా, బంగారాజు లాంటి సినిమాలతో వరుస సక్సెస్లను సాధించాడు. ఇప్పుడు కూడా ఆయన విజయాన్ని అందుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. వెంకటేష్ సైతం ఇంతకు ముందు కలిసుందాంరా, F2 లాంటి సినిమాలతో సంక్రాంతి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆ సక్సెస్లను రిపీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.